పురుషాంగం ఆకృతిలో అత్యంత అరుదైన శివలింగం ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోని పురాతనమైన శివలింగాలలో ఒకటి ఈ పురుషాంగం ఆకృతిలో ఉన్న శివలింగం. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలో పరశురామేశ్వరుని ఆలయంలో ఈ భిన్నమైన శివలింగం ఉంది. తల పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని వధించి మళ్ళీ తండ్రి వరంతోనే ఆమెను బ్రతికించుకుంటాడు. కానీ ఆయన తన తల్లిని చంపినందుకు బాధపడుతూనే ఉండేవాడు. ఆ తరుణంలో మునుల సలహా మేరకు శివుణ్ణి ఆరాధించడానికి వెళ్తుండగా అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించుకున్నాడు. అక్కడే ఒక సరోవరం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు అందులో ఒక పువ్వు మాత్రమే పూజేది. దానితో పూజ చేసేవాడు. అయితే అడవి జంతువుల కారణంగా ఈ పుష్పానికి హాని జరుగుతుందేమో అని కాపలాగా యక్షుణ్ణి నియమించారు. ఆయన బ్రహ్మభక్తుడు. ఒకరోజు పరశురాముడు వచ్చేలోగానే యక్షుడు పుష్పంతో లింగానికి పూజ చేశాడు. పుష్పం లేకపోయేసరికి కోపాద్రిక్తుడై పరశురాముడు యుద్ధం ఆరంభించాడు. ఆ యుద్ధం 14 ఏళ్లు సాగింది. అప్పుడు ఆ ప్రదేశంలో పల్లం ఏర్పడినందున దీనికి గుడిపల్లం అనే పేరు వచ్చింది. ఈ యుద్ధం ఎంతకీ ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిరువురిని శాంతపరిచి రెండుగా విచ్ఛిన్నమై ఇద్దరిలో కలిసిపోతాడు. అందుకే ఇక్కడ ఒక ఆకారం పరశురాముడి చేతిలో వేటాడిన మృగంతోటి, రెండవది చేతిలో ఒక కళ్ళుకుండ చిత్రసేనుడు ముఖం రూపంతో మలచబడిందని ఒక కథనం. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం మనిషి రూపంలో వేటగాడి వలె ఉంటుంది. ఇక్కడ స్వామికి యజ్ఞోపవేతం లేకపోవడం మరో ప్రత్యేకత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.